పలగొట్టి వేసుకోండి. అప్పుడప్పుడు ఎగ్ పాడైంది కూడా వస్తుంది. సో, వేసిన తర్వాత చూస్తే కర్రీ అంతా పాడైపోతుంది కాబట్టి, సో, ఎగ్ వేసిన తర్వాత కాస్త కొంచెం గట్టి అయిన తర్వాత ఒక 2, 3 నిమిషాల తర్వాత దాన్ని ఇలా తిప్పేసేయండి. సో, ఇలా తిప్పేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ కాస్త కొంచెం గట్టిగా అయ్యే వరకు ఓకే. సరిపోతుంది. ఇప్పుడు మన ఇష్టం వచ్చినట్టు కలిపేద్దాం. సో, మీరు పీసెస్ చిన్నగా కావాలంటే చిన్నగా కట్ చేసుకోండి. పెద్దగా కావాలంటే పెద్దగా. సో, నాకైతే ఈ విధంగా అయితే ఉండాలి. సో, ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇష్టం వచ్చిన మసాలాలు పడేయండి. 1 టీ స్పూన్ ధనియా పౌడర్, చిన్న చిటికెడు జీరా పౌడర్, కారం గట్టిగా కొట్టేయండి. బాగుంటుంది కారం కారంగా. పప్పు ఎలాగో చప్పగానే ఉంటుంది కదా, ఇదైనా కాస్త స్పైసీగా ఉంటుంది. సో సింపుల్, సో ఈజీ, చాలా బాగుంటుంది.